సో ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఎన్నో జంతువులు అడ్జస్ట్ అయినాయి కదా, కుక్కలు అవి అవి జంతువులు, జింకలు, పల్లులు, అన్ని మనం ఇంకా అడ్జస్ట్ కాలేమో. సో అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సార్, ఎలాంటి జాగ్రత్త? నార్మల్ కంటే నీళ్లు ఎక్కువ తాగాల్సి వస్తుంది. మీరు కాన్షియస్గా ఉంటే మీకు దప్పు అవుతా ఉంది అనే ఫీలింగ్ వచ్చినప్పుడు తాగుతూ ఉంటే చాలు. మీరు సమ్మర్ వచ్చింది కానీ భయపడిపోయి అదే పనిగా 10 లీటర్లు తాగే పని ఏమి లేదు. సో జనరల్గా ఇప్పుడు సమ్మర్లో దాదాపుగా మనం ఎలాంటి బట్టలు వేసుకుంటే బాగుంటుంది? సమ్మర్కి ఎంత లూజ్గా ఉండే షర్ట్లు కాటన్ వేసుకుంటే అంత కంఫర్టబుల్గా ఉంటుంది. అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం వనం ప్రసాద్ గారితో ఉన్నాం. ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు సార్? బాగున్నా. అంటే సమ్మర్లో ఎక్కువ అందరికి వడదెబ్బ తాకుతుంది కదా సార్, వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇప్పుడు నీళ్ళు తాగకుండా పోతారు, ఆ బిజీగా ఆఫీస్ పనిలో ఉంటారు, 20 రూపాయల బాటిల్ కొనలేరు. అది సమ్మర్లో, వింటర్లో అయితే నడుస్తుంది. సమ్మర్లో ఆల్రెడీ డిహైడ్రేషన్ అయ్యి బాడీలో తేమ తగ్గిపోయి ఉంటుంది, నోరు పిడచగట్టిపోతూ ఉంటుంది. అయినా మీరు మళ్ళీ ఎండలేకపోయినారనుకో, లేదు ఏసీలో పనిచేయలేదనుకోండి, ఏసీలో ఎండకు ఏసీ నుంచి ఎండకు పోతానే ఇమీడియట్గా సన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్. 18 డిగ్రీలు ఉంటుంది ఏసీలో, మీరు బయటికి పోయేది 45 డిగ్రీలు ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ అనేది షాక్ లాగా ఉంటుంది బాడీకి. అదే మీరు బయట వ్యవసాయ కూలీలు వాళ్ళందరూ నీడలో ఉంటే 40 డిగ్రీలు, 41, బయట పోయిన 43. కాబట్టి 2-3 డిగ్రీల డిఫరెన్స్. ఏసీలో ఉండి 18 నుంచి 45కి పోతే ఎన్ని డిగ్రీలు? 25 డిగ్రీల డిఫరెన్స్ను బాడీ షాక్ తట్టుకోలేదు. అందుకనే వడదెబ్బలు తగ్గలేదు ముఖ్యంగా. సో ఏసీ నుంచి బయట పోయే ముందర కొంచెం నీడలో ఒక 15 నిమిషాలు కూర్చొని 18 నుంచి 35 డిగ్రీలకు ఎక్స్పోజ్ అయ్యి నీళ్లు తాగేసి మళ్ళీ పోండి, అప్పుడు వడదెబ్బ పడకుండా ఉంటుంది. బాడీని ట్యూన్ చేయాలి. సార్ సమ్మర్లో ఇప్పుడు మనము బయటికి వెళ్తూ ఉంటాం కాబట్టి చెమట అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. సో అంటే ఎక్కువ సన్ మనకు ఫేస్ మీద పడుతుంది కాబట్టి దానికి రిలేటెడ్గా ఏమైనా క్రీములు వాడొచ్చా? అదే ఇప్పుడు దీనికి ట్యానింగ్ అవుతుంది అని చెప్పేసి చాలామంది సన్ స్క్రీన్ 600 SF 800 అమెరికా నుంచి తీసుకొచ్చి డబ్బాలంతా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు సన్లో అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి. సో వాటిని కౌంటర్ చేసేదానికి స్కిన్ మెలనైన్ అనే ఒక పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది, ప్రోటీన్. అది స్కిన్ మీద నల్లగా ఏర్పడి ఈ క్యాన్సర్ రాకుండా యువి రేస్ నుంచి కాపాడుతాయి. అందుకని చూడండి, మనం షర్ట్ ఆడవరకు వేసుకుని ఆడవరకు నల్లగా ఉంటుంది, దాని తర్వాత తెల్లగా ఉంటుంది. మనం తెల్లగా ఉంటే మంచిదేమో అనుకుంటాం, తెల్లగా ఉండేది న్యాచురల్ ఫినామినా. సో నల్లగా ఉంది, నల్లగా మనం బయట పోయిన వాళ్ళకి నల్లగా అవుతామంటే నల్లగా అయిపోయేది కాదు. ట్యానింగ్ అనేది ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్ టు ప్రొటెక్ట్ యువర్ స్కిన్. అది అర్థం చేసుకుంటే ఈ నలుపు తెలుపు ప్రాబ్లం ఉండదు. సో ఈ కొంచెం ట్యానింగ్ అయ్యి ఓకే, మీరు వీటికి పనిచేస్తానో లేదు ఇంకేదైనా పెళ్ళిళ్ళకో ఉంటే అది వేరే సంగతి. అంటే నార్మల్ పబ్లిక్ బయటికి పోయేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్లు పూసుకొని పోతే దానివల్ల అయ్యే డ్యామేజ్ ఎక్కువ. ట్యానింగ్ అయితే మళ్ళా మన నీడలోకి వస్తే మళ్ళీ ట్యానింగ్ పోతుంది. బట్ బయట ఈ సన్ స్క్రీన్ పోసే ఈ సన్ స్క్రీన్ల వల్లనే రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి అమెరికాలో అని చెప్పేసి డాక్టర్ బిఎం మెగ్డే గారు చెప్తారు. సో సన్ స్క్రీన్లు ఇవన్నీ ఈ స్కిన్లో ఉండే పోరస్ మెకానిజం, అంటే హోల్స్ ఉంటాయి కదా, మొత్తం బ్రీతింగ్ స్కిన్ని మొత్తం క్లోజ్ చేస్తాయి. సో దట్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ బికమింగ్ ఎ ట్యానింగ్ అయ్యేదానికంటే ఇది ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి. సో దాన్ని అర్థం చేసుకొని మీకు అంతగా బయట పోకూడదు అనుకుంటే వెళ్ళొద్దండి. అంతగాని క్రీములన్నీ పూసుకుంటే మంచిది కాదు అనేది డెఫినెట్గా అందరికీ తెలిసిపోయిన విషయమే. ఇంకేమైనా మీరు న్యాచురల్ మెథడ్స్లో పసుపు, అలోవెరా విత్ ఇంకేదన్నా క్రీములు, న్యాచురల్ కుకుంబరు మ్యాష్ చేసి అట్లా ఏమైనా పూసుకుంటే ఓకే. మీరు ఆ స్కిన్ను గ్లోకి కూడా ఈ కుకుంబర్సు, ఫ్రూట్స్ వీటితో ఆ ఫేస్ ప్యాక్లు అవన్నీ చేసుకుంటే ఇట్స్ గుడ్. మీకు తెలియనివి ఏమి కెమికల్స్ బేస్డ్ వీటివి చేయకుండా ఉంటే మంచిది. సో నెక్స్ట్ సార్, నార్మల్గా ఇంట్లో మనం మజ్జిగ చేసుకుంటాం కదా సార్, అది ఎలా చేసుకుంటే బాగుంటుంది ఇంట్లో చిట్కా? యాక్చువల్గా సమ్మర్కి మజ్జిగ అనేది పెద్ద బూస్ట్ యాక్చువల్గా. సో మజ్జిగని ఎట్ట చేస్తాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవులు నార్మల్గా గడ్డి తినిండాల,
ఆవులు కూడా ఎండబడి ఉండాల. మంచిగా బయట తిరిగి వచ్చిన ఆవు పాలు, అది కూడా దేశీ ఆవులు, గోపురము గంగడోలు ఉండే దేశీ ఆవులు ఉన్నాయి ఇక్కడ. ఎందుకు దేశీ ఆవులు అంటే 5000 ఇయర్స్ వచ్చి అవి ఉన్నాయి, ఇప్పుడు మాయమైపోయినాయి. ఇప్పుడంతా హైబ్రిడ్ ఆవులు వచ్చినాయి, హెచ్ఎఫ్ ఆవులు, గోపురం లేని ఆవులు వచ్చినాయి. సో అట్లా ఆవులు, బయట తిరిగిన ఆవులు వచ్చిన పాలు వాటిని తోడుపెట్టి పెరుగు చేసినాక చిలికి వెనదీయేసిండేటివి మజ్జిగ, వాటికి సూపర్ టేస్ట్ ఉంటుంది. సో అవి డెఫినెట్గా డయూరిటిక్, అంటే మొత్తం బాడీలో ఉండే వాటర్ అంతా బయటకు తీసుకుపోతాయి, కిడ్నీలని సాఫీ చేస్తాయి, పొట్టలోని మంచి బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తాయి. సూపర్ డూపర్ ఫుడ్ మజ్జిగ అనేది. సో వాటిని మనము న్యాచురల్ మెథడ్లో పాలు తోడేసి పెరుగు చిలికి మజ్జిగ వెన్న చేస్తే ఓకే. ఇప్పుడు పచ్చిపాలలోనే క్రీమ్ తీసేసి ఆ వాటిని ఏదో చేసి ఏదో బ్యాక్టీరియా కలిపి దాన్ని పెరుగులాగా చేసి మజ్జిగ ఏదో చేస్తూ ఉంటారు, దానికి కారం వేసి కొంచెం మసాలా వేసి ఏదో చేస్తూ ఉంటారు. బేసికలీ ఆవులకు పెడతా ఉండేదే ఫీడు, చెత్తంతా పెడతాను. ఫీల్డ్ని గడ్డి, రకరకాల అగ్రికల్చర్ ప్రొడ్యూసులు కాకుండా చెత్తంతా ఎత్తుకొచ్చి పెడతాను. ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా ఈ హోటల్ వేస్ట్లు, ఇడ్లీలు సాంబార్లు ఏమేమి ఉంటాయి కదా, అన్నము, ఇవన్నీ ఎత్తుకొచ్చి పెడతా ఉంటారు. సో ఆవు గడ్డి తినాలా, గడ్డి తిని బయటికి తెచ్చుకొని నెమరేయాలా, దాన్ని మళ్ళీ అరిగించుకొని దాన్ని ప్రోటీన్గా కార్బ్స్గా మార్చుకునే శక్తి ఉంది ఆవుకి. మనం అవన్నీ పక్కన పెట్టేసి వీటికి కాన్సన్ట్రేటెడ్ ఫుడ్స్ పెడతాను. అది కూడా చాలా చూడండి, ఆవులు బయట అవుట్స్కట్స్లో ఈ కిచెన్ ఈ వేస్ట్ ఉంటుంది చూడండి, మున్సిపల్ వేస్ట్లు ఆడపోయి తింటా ఉంటాయి. సో అక్కడి నుంచి వచ్చిన పాలతో చేసిన మజ్జిగ ఎట్లుంటుంది? సో పాలు మంచి క్వాలిటీ ఉండాలా, దాన్ని సరైన పద్ధతిలో తోడు పెట్టి చిలికి నా మజ్జిగ తాగితే అది డెఫినెట్గా సమ్మర్కి పెద్ద ప్రొటెక్షన్ ఇస్తుంది. సో జనరల్గా ఇప్పుడు సమ్మర్లో మనము చాలా నీరసపడిపోతూ ఉంటాము బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత. ఇంట్లో ఎలాంటి చిట్కాలు తీసుకుంటే బాగుంటుంది? ఇల్లు టెంపరేచర్ కూడా చాలా పెరుగుతుంది. పొద్దునంతా మన కాంక్రీట్ ఇల్లే కదా, సో పొద్దునంతా వేడి తీసుకొని 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 రాత్రంతా ఇస్తూ ఉంటాయి. అందుకని రాత్రి నిద్రే పట్టదు. 12, 1 o'clock అయితే అప్పుడు చల్లబడి అప్పుడు నిద్రపోతారు. దీనికి పైన పోయి మీరు సాయంత్రం 5-6 గంటలకు బాగా నీళ్లు పట్టేయాలి, పైన రూఫ్ కంతా బాగా కిటికీలు తీసి పెట్టేయాలి. దోమలకి కిటికీలకి నెట్లు వేసుకొని ఫ్రెష్ గాలి వచ్చేట్లుగా చేసుకొని, ఇంకా వీలైతే మనం ఇంతకుముందు అనుకున్నట్లు వట్టివేరు చాపలు కిటికీలు కట్టేసి దానికి డ్రిప్పులు పెట్టేసి, డ్రిప్ లైన్, ట్యాంక్ నుంచి చిన్న డ్రిప్ లైన్ పెట్టేసి దాంట్లో చుక్క 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 నీళ్ళు పడతా ఉన్నాయనుకోండి, ఆ చల్లగా వచ్చే గాలి కూల్గా చేస్తుంది ఇంటిని. సో ఇంట్లో అందరూ హ్యాపీగా నిద్రపోవచ్చు ఏసీలు లేకుండా. ఏసీల్లో ఫ్రెష్ గాలి లేదు, అదో డేంజర్ ఉంది. అదే మీకు కిటికీలన్నీ తీసి వట్టివేరు చాపలు వేసుకొని దానికి గాన నీళ్లు గాన చిన్నగా కారెట్లుగా పెట్టగలిగితే ఫ్రెష్ గాలి బాగా చల్లదనాన్ని ఎత్తుకొని ఇంటిల్లి పాదికి మంచి గాలి వస్తుంది. దాంట్లో ఆక్సిజన్ కూడా బాగుంటుంది కాబట్టి మీరు హ్యాపీగా నిద్రపోవచ్చు, పొద్దునంతా మంచిగా పనులు చేసుకోవచ్చు. ఇది ఇప్పుడే నాకు స్ట్రైక్ అయింది. అది చాలా ఈజీగా అది చేసుకునేది. వట్టివేరు చేపలు ఆన్లైన్లో అమెజాన్లో తెచ్చుకోవచ్చు. ట్యాంక్ నుంచి చిన్న పైపుతో నల్ల డ్రిప్ పైపులు చుక్కలు చుక్కలు అది పెట్టేస్తే అది తిప్పితే నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎంత తిప్పాలా, ఎంత పడితే కింద కారిపోకుండా పైన ఆరిపోతూ ఉంటాయో అంత నీళ్లు పెడుతుంటే సరిపోతుంది. అంతా కూడా అవసరం లేకపోతే వట్టివేరు చేపలు నీళ్లు కొట్టండి, అవి బాగా తడిసిపోతాయి. 2-3 గంటలు నీళ్లు ఉంటాయి. సాయంత్రం ఒకసారి కొట్టండి, పడుకునేటప్పుడు ఒకసారి కొట్టండి, అయిపోయా. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఇల్లు చల్లగా ఉంటుంది. కిటికీలు తీస్తే ఫ్రెష్ గాలి వస్తుంది. మంచి గాలిలో మీరు పడుకుంటే మీ బ్రెయిన్లో ఉండి హిప్పో క్యాంపస్కి సఫిషియెంట్ ఆక్సిజన్ వచ్చి మీరు హెల్తీగా, ఆరోగ్యంగా, సంతోషంగా రాత్రి నిద్రపోతే రోజంతా హ్యాపీగా ఉంటారు. సో జనరల్గా అందరు ఏంటంటే బైక్స్ మీద వెళ్తూ ఉంటారు సమ్మర్లో. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్గా మీరు ఆ సన్కి ఎక్స్పోజ్ అయ్యేది కాకుండా మనము గాలికి పోయినప్పుడు కూడా గాలి కూడా డిహైడ్రేట్ చేస్తారు, ఆ స్కిన్ మీద పోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తడిసిపోయిన బట్టల్ని మనం గాలికి ఇట్లా పెడితే ఆరిపోతుంది తొందరగా. దట్ మీన్స్ ఆ గాలి కూడా తేమను తీయేస్తుంది. సో వాళ్ళు చాలా ఇంపార్టెంట్, నీళ్ళు ఎక్కువ తాగాల. రెండవది డిహైడ్రేషన్ సిమ్టమ్స్, కళ్ళు తిరగడము ఇట్లాంటిది ఏమైనా అనిపిస్తానే ఇమ్మీడియట్గా బాగా తడిపేసిన గుడ్డని నెత్తి మీద వేసుకోవాలి. సో హెడ్కి ఫస్ట్ ప్రొటెక్షన్ హెడ్, అది హైపోథాలమస్, ఇవన్నీ ఎండ పడతానే చాలా షేక్ అయిపోతాయి. సో బ్రెయిన్ కూల్గా పెట్టాలా. తలలో
మంచిగా టవల్ను ముంచి తడిబట్ట నెత్తినేసుకొని పోవాలా. అది వచ్చినాక కాకుండా ముందే కూడా మీ కర్చీఫ్ నీళ్ళలో పెట్టేసి తల మీద వేసుకొని హెల్మెట్ పెట్టుకుంటే కూడా మంచిదే. ఇంటి బయట పోయి వస్తానే తలస్నానం చన్నీళ్ళతో సోపుకి ఏమి వేయకుండా కూడా మంచిగా తలస్నానం చేసి బట్టలు తుడుచుకోకుండా బట్టలు వేసుకుంటే కూడా ఆ కూల్నెస్ స్కిన్ మీద ప్రెషర్ ఉండదు. మనము వేడి నీళ్ళు స్నానం చేస్తే ఆ టెంపరేచర్ని తీసేదానికి ఇంకా ఎక్కువ కష్టపడాలి స్కిన్. సో ఇవన్నీ బేసిక్ జాగ్రత్తలు. ఈ కూల్ డ్రింకులు అవి తాగకుండా మంచిగా నీళ్ళే స్టీల్ బాటిల్ 2 లీటర్లు పెట్టుకొని బాగా నీళ్లు తాగాలి. అన్నిటికంటే బెస్ట్ ప్రొటెక్షన్ ఎక్కువ వాటర్ తాగడం సమ్మర్లో. దప్పి కాకుండా తాగడం. నువ్వు మామూలుగా అయితే దప్పి అయితే తాగొచ్చు, సమ్మర్లో దప్పి కాకపోయినా తాగాలి. ప్లస్ లూజ్ బట్టలు వేసుకోవాలా, చాలా ఇంపార్టెంట్. లూజ్ బట్టలు వేసుకోవాలా. షూసు సాక్స్లు కాకుండా స్లిప్పర్స్ లాంటివి వేసుకుంటే కూడా స్కిన్ ఓపెన్గా ఉండాలి. అట్మాస్ఫియర్కి ఎంత ఓపెన్గా ఉంటే అంతగా మీకు సమ్మర్ను తట్టుకునే శక్తి వస్తుంది. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.